సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో రైతు వేదిక జరిగిన ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రతిమా సింగ్తో పాటు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, ఏఈఓలు పాల్గొన్నారు. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ ఇరిగేషన్ శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ రెవెన్యూ శాఖ మార్చు ఆయిల్ పామ్ సాగు చేయడం కోసం ముందుకు వస్తున్నారు. ఎంతో ఆదాయాన్ని అందించి ఆయిల్ పామ్ సాగు చేపట్టి తెలంగాణ రైతులు పసి పంటలు పండించారు. తెలంగాణ ఉద్యాన ఆయిల్ పామ్ సాగు శాసన మండలి చైర్మన్ పెద్దలు సికందర్ రెడ్డి గారు, సాగునీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మరియు ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి కావచ్చు, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, 18-19 మంది ముఖ్యమంత్రులు 1947 నుంచి 2014 వరకు వచనానికి ముందు ఆచరణ. ఈ నిధుల విడుదల రైతాంగానికి భరోసా, రైతు సంతృప్తియే ప్రజా ప్రభుత్వపు శ్వాస, రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వపు ధ్యాస. విత్తనాన్ని నాటే రైతుల హృదయాల విశ్వాసాన్ని నాటే సంకల్పం. ఫార్మర్ ఈజ్ నెవర్ ఎ ఫోమర్. పొలం మారొచ్చు, పంట మారొచ్చు, కాలం మారొచ్చు, కానీ రైతు పాత్ర ఎప్పుడు పరమ పవిత్రం. మనిషికి అన్నం పెట్టే రైతన్నకు నమస్కరిస్తూ ప్రజా పాలనా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సదస్సులో ఇది ఒక కొత్త ఉషస్సు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత తీసుకుంది. దేశంలో ఎకరానికి ఆయిల్ పామ్ సాగు